హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు శ్రీరామనవమి కదండి, అందుకోసమే నేను కూడా ఈ వ్లాగ్ చేస్తున్నాను. చూడండి, మా పిల్లలు మీకోసం హాయ్ చెప్తున్నారు. శ్రీరామనవమి రోజున నేనైతే పొద్దున లేచి ముగ్గులు వేసి అలాగే పూజ కూడా చేసానండి. పూజ చేసిన తర్వాత ఇంకా నైవేద్యం అయితే పెట్టాలి కదా, అందుకోసమే ఇక్కడ పానకం వడపప్పు చేసుకుందాం అనేసి అయితే ఇక్కడ కూర్చున్నామండి. వడపప్పు అయితే ఆల్రెడీ చేసి పెట్టాను అనమాట. ఇంకా పానకం చేద్దాం అనేసి అయితే ఇక్కడ కూర్చున్నాను నేను. మా పిల్లలైతే ఇంకా పానకం చాలా చెయ్యి అంటే చూడండి, నేనైతే ఈ చిన్న బిందెగా నుండి చేద్దామనేసి అయితే అనుకున్నాను. అదేంటి ఇంత పెద్ద బిందెకి నింటూ చేస్తున్నారు అనేసి అనుకుంటున్నారేమో. మా పిల్లల జೊತೆకి పిల్లలు వస్తారు కదండి, ఆ పిల్లలకి అంతా ఇద్దామనేసి అయితే నేను పానకం అయితే దీని నుండి చేస్తున్నాను. పానకానికి అయితే బెల్లము, ఇక్కడ 2 మిరియాలు, అలాగే ఇలాచి, ఒక నిమ్మకాయ ఇక్కడ తెచ్చి పెట్టుకున్నానండి. ఇంకా పిల్లలు ఉంటే చాలా అల్లరి కదండి, ఇంకా వాళ్ళ దగ్గర వేసుకొని అలాగే చేయాలంటే చాలా కష్టమే అనిపిస్తుంది. ఇంకా పానకానికి అయితే బెల్లం అయితే కొట్టేసుకుందామండి. బెల్లం అప్పటికప్పుడు కొట్టుకున్నట్లయితే మనం చాలా నున్నగా కొట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే బెల్లం అనేది కరగదు కదా, అందుకోసమే. ఇక్కడ నేను ఒకటి చేస్తుంటే మా పిల్లలు ఒకటి చేస్తూ ఉంటారండి, వెళ్తావా చాలా బాధ. ఇంకా నేను చేస్తున్న పనికే నాకైతే ఎన్నో పేర్లు పెడతారన్నమాట. అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం అనేసి అయితే నాకు చెప్పిస్తూ ఉంటారు. ఇక్కడ బెల్లం కొట్టేసుకుందాం కదండి. ఇక్కడ వాటర్ తెచ్చి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లోకి అయితే వేసుకుందాము పానకానికి. శ్రీరామనవమి పండుగ రోజు పానకం వడపప్పే కదండి మనకు అందరికీ స్పెషల్ అనమాట. అంటే శ్రీరామునికి పానకం వడపప్పు అలాగే చెలిబిడి అంటే చాలా ఇష్టం అనేసి అయితే చెప్తారు. అందుకోసమే అందరి ఇళ్ళలో పానకం వడపప్పు అయితే చేసుకుంటారండి. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా మా పిల్లలు అయితే చాలా అల్లరి అనేసి. నేను ఇక్కడ పానకం చేస్తూ ఉంటే మా యశిక నేను ఇక్కడ తెచ్చిపెట్టుకున్న మిరియాలు ఇలాచి అయితే కిందకు వేసిందనమాట. ఇంకా నేను ఎక్కడ కొడతానో అనేసి అవంతా వేరి మళ్ళీ ఆ బౌల్లోకి వేస్తూ ఉంది. ఇంకా ఒక 20 మిరియాలు అలాగే 2 ఇలాచీలు అయితే నేను ఇక్కడ చిన్న రోల్లోకి వేసుకొని కొట్టుకుందాం అనేసి అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను. వడపప్పు చూపిస్తుంది చూడండి మహేషి. ఈ మిరియాలు ఇలాచీని అయితే నున్నగా కొట్టేసుకోవాలండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అనేసి అటు ఇటు చూస్తుంది. ఇంకా మా వారైతే ఈరోజు కూడా పనికి వెళ్ళారండి. పని నుండి వచ్చేసరికి నేను ఇదంతా రెడీ చేసుకుందాం అనేసి అయితే చేస్తూ ఉన్నాను. మా వారు పండగ పూట కూడా ఉండరండి, మధ్యాహ్నం వరకు వెళ్ళొస్తారన్నమాట. ఇంకా ఇవి కొట్టేసుకున్నాం కదండి, వీటిని ఈ పానకంలోకి అయితే వేసేసుకుందాము. అందులోకి ఒక పించ్ సాల్ట్ అంతా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేస్తే చాలా బాగుంటుంది, మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. ఇంకొకసారి బెల్లం అంతా బాగా కరిగే వరకు అలా కలబెట్టుకొని మనకి ఈ లెమన్ అనేది పిండేసుకుందామండి. పిల్లలకి హాలిడేస్ ఇస్తే బాగుంటుంది, కానీ పిల్లలకి హాలిడేస్ ఇస్తే మాత్రము పిల్లలకి స్కూల్ ఓపెన్ ఎప్పుడైతారో ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్ళిపోతారో అనిపిస్తుంది. అంత గోలగోలగా ఉంటుందన్నమాట. ఇల్లంతా పీకి పందిరి వేస్తారు అనేసి అంటారు కదండి, అది ఎలాగా అనేసి అయితే హాలిడేస్ వచ్చినప్పుడే తెలుస్తుంది మనకి. ఒక్క మాట అన్నా ఇంతే సరే అండి. ఇప్పుడు ఈ వీడియో తీసేంతసేపు ఎంత అల్లరి చేస్తారో మీరే ఒకసారి చూడండి. ఇప్పుడైతే పానకం అనేది రెడీ అయిపోయింది. ఇంకా దేవునికి అయితే నైవేద్యం పెట్టేద్దాము. పానకం వడపప్పు దేవునికి నైవేద్యం పెట్టేసి వస్తానండి. ఇంకా మహేష్ అయితే వచ్చేసిందనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా మాటలు చెప్తూ ఇంకా అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి, అటు చేయి ఇటు చేయి అనేసి ఏదేదో చెప్తుంది. మా ఇంట్లో పూజ ఇలా చేసుకున్నామండి మేము.
ఇంకా మా వారు కూడా వచ్చారు. మా వారు వచ్చి స్నానం చేసుకొని అలాగే మా వారు కూడా ఒకసారి పూజ చేసుకొని మేమైతే గుడికి వచ్చేసామండి. మేము ఐవర్ వచ్చేసింటారు అనేసి అయితే గుడికి వచ్చాము. మేమే లేట్ అయిపోయాము అనేసి వచ్చేసరికి ఇంకా పురోహితుల వాళ్ళైతే ఈరోజు రాలేదు, అయితే మనమే చేసుకోవాలి పూజ అనేసి అయితే చెప్పారు. ఇక్కడ వచ్చేసరికి ఇలా పానకం అయితే కలుపుతున్నారండి. మా ఊర్లో అయితే పానకం వడపప్పు ఇస్తారండి. మేమంతా చిన్నప్పుడైతే మా సైడు పానకం పోపించుకోవడానికి చెంబులు ఎత్తుకొని వచ్చేవాళ్ళం అండి. ఇప్పుడైతే ఎవరు వెళ్ళరు, కానీ అప్పుడైతే పానకం పోస్తున్నారు రండి మనం పానకం తెచ్చుకున్నాం అనేసి అయితే పిల్లవాళ్ళంతా చెంబులు ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు. ఇంకా చూడండి నేనైతే పూజ చేసేసుకొని ఇక్కడ కూర్చున్నాను. ఇంకా దీపాలు వెలిగించాలి రా అంటే నేనైతే అక్కడికి వెళ్ళానండి. నేను ఇక్కడ దీపాలంతా పెట్టారు, నేను కూడా కాస్త దీపాలు వెలిగించాను అనమాట. ఇంకా గుళ్ళో పూజ అంతా చేసుకొని మంగళారతి అయితే తీసేసుకొని మేమైతే ఇంటికి బయలుదేరదాం అనేసి అయితే బయలుదేరిపోయామండి. ఇంటికి వచ్చిన తర్వాత 1 o'clock అయిపోయిందనమాట. ఇంకా మా ఇంట్లో స్పెషల్ వైట్ రైస్, వడపప్పు, అలాగే సుగుంట్లు, అలాగే మామిడికాయ పులిహోర, చల్లని మజ్జిగ, అలాగే రసం కూడా చేశానండి. ఇంకా తినేసి మేమైతే గట్టుగుడికి అయితే వెళ్దామనేసి అయితే అనుకున్నాము. గట్టుగుడికి ఎందుకు అంటే ఈరోజు శ్రీరామనవమి కదండి. శ్రీరామనవమి పండుగ రోజున మాకైతే పరస అనేది స్టార్ట్ అవుతుంది. పరస అనేది ఒకసారి స్టార్ట్ అయితే చూడండి ఎద్దులంతా వచ్చాయి. ఇంకా 9 days 10 days ఉంటుందండి ఈ పరస. చాలా అంటే చాలా బాగా చేస్తారు. మీకైతే ముందు ఒక లాగ్ పెట్టాను కదండి ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు, అదేనండి ఈ పరస. ఇంకా ఈరోజు మొదటి రోజు కదండి, అందుకోసమే ఎద్దులంతా ఈ రోజు నుండి స్టార్ట్ అవుతాయన్నమాట. ఈరోజు ఫస్ట్ రోజు ఇన్ని ఎద్దులు వచ్చాయంటే నెక్స్ట్ ఇంకా చాలా వస్తాయి. మా వారైతే గాడిలో స్లోగా వెళ్తుంటే నేను ఇక్కడ వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా అదేనండి దేవాలయము. ఇంకా మా పిల్లలు ఇంటి నుండినే చెప్పుకోవచ్చారు మాకైతే ఆట సామాన్లు కావాలి, మాకు బలూన్స్ కావాలి, అది ఇది అనేసి. ఇంకా మా వారు సరే 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 అంటూనే వస్తున్నారు. వాళ్ళైతే మాట్లాడడం అయితే నిలపడమే లేదన్నమాట. ఇంకా ఎద్దులు అయితే చాలా అంటే చాలా వచ్చాయండి, చాలా బాగున్నాయి కూడా ఎద్దులు. మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలి అంటే ఈ గట్టి పరసకు వస్తే చాలా బాగుండే ఎద్దులు అయితే దొరుకుతాయండి. ఇంకా ఇలా గుడి ముందరకు అయితే వెళ్ళిపోదాం అనేసి అయితే ఇటు నుండి వచ్చాము. ఇంకా చూడండి చాలా అంగుళ్ళు అయితే వచ్చాయి. మొదటి రోజు చాలా అంగుళ్ళు వచ్చాయి. ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా 10 days ఉంటాయి కదండి, 10 daysకి ఇంకా చాలా అంటే చాలా వస్తాయి అన్నమాట. ఇంకా మేమైతే గుడి ముందుకైతే వచ్చేసామండి. ఇంకా మా వారు అక్కడ నిలిపేసి ఇంకా లోపలికైతే వెళ్దామనేసి అయితే అన్నారు. ఇంకా మా వారు మా యశ్వి రాలేదు అంటే అక్కడే ఉండిపోయారు. ఇంకా నేను మా భవిష్య అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ వెంకటరమణ స్వామి అలాగే 2 భార్యలను అయితే దర్శించుకున్నాం అన్నమాట. ఇక్కడ మంగళారతి తీసేసుకొని కాసేపు అక్కడ కూర్చున్నామండి నేను మా భవి. చూడండి ఇలా డెకరేట్ చేసేసారనమాట. ఇంకా అక్కడ నుండి అయితే బయటకైతే వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత అబ్బబ్బా ఎండలైతే మండిపోతుంది కదా, అందుకోసం కాళ్ళు అయితే కాలిపోతుంది. ఇక్కడ గోనెపట్లు వేశారు కదండి, ఆ గోనెపట్ల పైన అయితే నీళ్ళు అయితే విడిచారనమాట. దానిపైన అయితే చల్లగా అనిపించింది. ఇంకా అటు నుండి అయితే ఇక్కడ లోపలికైతే వచ్చాము. ఇంకా పైన సైడ్ అయితే దేవాలయం గర్భగుడి కదండి, గర్భగుడి ముందర అయితే అలా ఉంది. ఇంకా ఇక్కడ దేవుని పెళ్ళి అయితే చేస్తారు. మొదటి రోజు రాత్రి అయితే దేవునికి పెళ్ళి కూడా చేసింటారు. ఇంకా ఎక్కడ చూద్దామనేసి అయితే వచ్చాము. ఇంకా మా బోవి అయితే వెళ్దాము అంటే మా బోవి రావడం లేదు. ఎలాగో పిలుచుకొని బయటకైతే వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత మా వారు అందరికీ ఐస్ క్రీమ్స్ అయితే కొనిచ్చారు. ఇంకా ఇక్కడ వస్తున్నదైతే మా మామ కొడుకు
వాళ్ళ పిల్లలంతా వచ్చారండి. ఇక్కడ ఉన్నారు చూడండి, వాళ్ళంతా వచ్చారు. ఇంకా వాళ్ళకంతా ఐస్ క్రీమ్స్ అయితే కొనిచ్చేసి ఇక్కడ తేరు నిలిపారండి. తేరు దగ్గర అయితే 2 ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మా పిల్లలైతే జంపింగ్ ఆడాలి అనేసి అంటూ ఉంటే అక్కడ జంపింగ్కి అయితే తోడుకు వెళ్ళాము. ఇంకా మా బోవే అయితే జంప్ చేసింది, కానీ మా యషికి అయితే చాలా భయం వేసింది. ఊరికి అలాగ ఆడుతూ ఆడుతూ కింద పడిపోతూ ఉంది. ఇంకా భయంకి అయితే వచ్చేస్తాను అంటూ ఉంది. మా వారు వెళ్ళు 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 అని తోస్తూ ఉన్నారు. ఇంకా 10 నిమిషాలు అని టైం ఇచ్చారండి. 10 నిమిషాలు కూడా ఆడలేదు, ఇంకా వచ్చేసారు. వాళ్ళ చేత ఆడడానికైతే అవ్వడం లేదు. 10 నిమిషాలకి 30 రూపీస్ అంట. ఇంకా వీళ్ళు త్వరగా వచ్చేసారు అనేసి అయితే మా వారు 50 ఇచ్చారండి ఇద్దరికి చేరి. ఇంకా అక్కడి నుండి అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము. మా పిల్లలు బొమ్మలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడుగుతూ ఉంటే ఇంకా లోపలికి తోడుకు వెళ్ళలేదు. ఇంకా చాలా వచ్చేసామండి. బాయ్.